తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంటే రాఖీలో రోల్ కూడా మామూలుగా అదే అన్న నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ ఆ రోల్ బయటకు వెళ్ళినప్పుడు మీ మీద గట్టిగా పడి ఉంటుంది. 2-3 ఇయర్స్ ఇప్పుడు కూడా లక్కీగా ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి లేదు. అప్పుడు ఎలా ఉంది అసలుకి? అమ్మా ఒక 10 years 15 years అయితే హెవీ. ఇక్కడ కనిపిస్తే కొట్టడానికి వచ్చేసావాలా? నాకు ఒక అబ్బాయి అసిస్టెంట్లా వచ్చాడు. ఓకే, తను ఇండస్ట్రీకి 6 నెలలు అయిందంట వచ్చి. ఫైనల్గా నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నాడు అనమాట, ఒకరోజు వెళ్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం నేను షూటింగ్కి. జ్యూస్ ఏదో ఇచ్చాడు, తాగాను. తర్వాత వెళ్తున్నాం. సార్ నేను ఇండస్ట్రీకి మిమ్మల్ని చంపేద్దామని వచ్చిన సార్. నాకు బ్యాక్ అరే ఏం మాట్లాడుతున్నావు, కత్తిగానే ప్లేట్ గానే ఉందా, ఏం మాట్లాడుతున్నావురా అన్న. నేను అంటే లేదు సార్ అట్లా కాదు సార్, అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ సార్, మీరు రాఖీలో వాళ్ళ చెల్లెని చంపేస్తారు కదా సార్. నేను ఆడికి 16-17 ఉంటాయి అనుకుంటా ఆ టైంకి. వచ్చాను నా దగ్గర ఉన్న టైంకి 18 ఉంటాయేమో. అరే దీనిలోనే కలిపావా అన్న. ఫస్ట్ సీరియస్ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నాం ఓఆర్ఆర్ మీద, ఆర్ఎఫ్సి పోతున్నాము, దెబ్బకి కొద్దిగా పక్కన కలిపావా దీంట్లో ఏమన్నా అంటే, అయ్యో లేదు సార్ ఇప్పుడు నేను సినిమాలో షూటింగ్ చూస్తున్నా కదా సార్, అర్థమైంది సార్ అదంతా ఫేక్ అని. అంటే ఫేక్ అంటే ఇట్స్ నాట్ రియల్ అని ముందు, బట్ దిస్ ఈస్ ది ఇంపాక్ట్ దట్ దిస్ ఈస్ ది ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాస్. ఇంకొక ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పుకునే ఒకటి ఏంటంటే, మా ఫ్రెండ్ వాడు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు ఇండియా నుంచి. మేము యూఎస్లో ఉన్నాం ఆ టైంలో, రాఖీ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఫ్యామిలీ వాజ్ ఇన్ ది యూఎస్. తర్వాత ఎప్పుడో పార్టీ ఇచ్చాం, ఇంటికి రారా తీసుకురా, నేను వైఫ్ని అని వేరే ఫ్రెండ్స్ కూడా పిలిచాం అంతా. ఆ అమ్మాయి ఇక్కడ వాడిని పెళ్లి చూపులో చూసి పెళ్ళయ్యి అక్కడికి వచ్చేసింది. సో అంతా కొత్త, రైట్? సో స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోండి అమ్మాయిది. అంతా కొత్త. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత లోపలికి రాగానే నన్ను చూసి నేను అన్నాను, అరే కోట్ అక్కడ హ్యాంగ్ చేసి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అన్నాను. నేను వైఫ్ అరేంజ్ చేస్తున్నాం ఫుడ్ వైజ్. తను రావట్లా లోపలికి. ఆడు వచ్చి ఎత్తుకున్నాడు, ఎక్కడ ఉంటాను అంటే, ఏమరా కోట్ దగ్గర కోట్ హ్యాంగ్ చేస్తున్నాము అంటే, కాదు షికాగోలో డిసెంబర్ చలిలో ఆ అమ్మాయి బయట నుంచుంది బ్రో, భయం వేసి. అప్పుడు ఆ అమ్మాయికి అసలు వీడి మీద డౌట్ స్టార్ట్ అయింది. వీడు నాకు ఫ్రెండ్ అయితే తను ఎక్కడికి వచ్చింది. లిటరలీ ఓకే, నా భార్య వెళ్ళి, అమ్మ ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పెట్టుకున్నావు రా అని చెప్పి. ఇట్ ఈస్ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. కానీ అది కూడా మంచిదే కదా బ్రో, మంచిది అనుకో బ్రో. గుడ్ క్యారెక్టర్ అనేది అంత క్యారెక్టర్ ఎక్కింది నాకు. ఓకే, బయట ఆడియన్స్కి ఓకే, ఆడియన్స్కి క్యారెక్టర్ ఎక్కితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కకూడదు బ్రో. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా ఎక్కింది అనుకో కష్టం, ఎందుకంటే అదే రోల్స్ పిలుస్తారు మళ్ళీ. ఓకే ఓకే ఓకే, అది ప్రాబ్లం అక్కడ చేశాడు అనేది. బట్ శంబల తర్వాత మటుకు అలాంటి రోల్స్ కాదు, ఇలాంటి రోల్స్ కాదు, ఎలాంటి రోల్స్ అయినా ఇతనితో చేయించవచ్చు అని ప్రూవ్ అయిపోయింది. కాబట్టి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ రవి వర్మని ఎలా చూడాలి అనే దానికి అసలు తీసేయండి, ఎలా అయినా చూడొచ్చు. సో అలాంటి రోల్ చేశాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శంబల. నేనైతే ఆది గురించి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఎన్నో ఇయర్స్ తర్వాత పేషెన్స్ ఉండటం గ్రేట్ ఒక యాక్టర్ కి. సో తను ఎప్పుడు కూడా కుంగిపోలేదు. ఇది కాకపోతే నెక్స్ట్, ఇది కాకపోతే నెక్స్ట్, ఇది కాకపోతే నెక్స్ట్, ఆ నెక్స్ట్ అనేది 13 years తర్వాత చాలా ఇంపార్టెంట్. గ్రేట్. ఆ పర్సివరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుంటారు. అవును, అది థ్యాంక్స్ రోషన్, చాలా థ్యాంక్స్. నీకు ఎందుకు చెప్పాలంటే ఆ లాస్ట్ లైన్ చెప్పావు కదా, ఇది ఇలాంటిదని కాదు, ఎలాంటిదైనా ఎలాంటి రోల్ అయినా అని. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్, యూ సమ్డ్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్ అండ్ భోగి కనుమ. అండ్ ప్రేక్షకులందరికి కూడా, సినిమాని ప్రేమించే అభిమానులందరికి కూడా, సినిమాలు చాలా రాబోతున్నాయి మళ్ళీ. రేపు పొంగలకు కూడా మనశంకర్ వరప్రసాద్ గారు, భక్త మహాశైల్కి విజ్ఞప్తి అండ్ నారీ నడుము మురారి, అసలు డిసెంబర్ అయితే మర్చిపోలేనన్ని సినిమాలు వచ్చేసాయి, అన్నీ సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఒకటి శంబాల నిలిచిపోయింది. 25 ఎండ్ శంబాల ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమా. అండ్ యాక్టర్స్ అందరూ కూడా అందరికీ గుర్తుండిపోయే యాక్టర్స్ అనమాట. అండ్ డెఫినెట్గా సినిమా చూడడం వాళ్ళు థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే సినిమాలు వస్తాయి కాబట్టి ఈ వీక్ ఫుల్గా ఫ్యామిలీతో వెళ్ళి శంబాల చూడడం వాళ్ళు శంబాల చూసేయండి. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. అగైన్ అందరు ఇందాక రోషన్ గారు అన్నట్టే శంబాలా చూడండి థియేటర్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ చూస్తేనే అది బాగుంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ నా మనవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.